ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు బాధలో ఉండి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి అతిగా ఆలోచిస్తున్నావు కదా. నీ యొక్క బాధ అనేది తీరాలి అన్నా, నీ ఆలోచనకు స్వస్తి పలకాలి అన్నా కూడా ఈరోజు తప్పకుండా నా మాటలు నువ్వు విని తీరవలసిందే. నా మీద నమ్మకంతో తప్పకుండా ఈ మాటలు ఒకసారి విను తల్లి అని బాబావారు అంటున్నారు. ఆ మాటలేంటో ఇప్పుడు బాబావారి మాటల్లోనే విందాము. మంచి మార్గాలను ఎవరు చెప్పినా కూడా వినాలి, కానీ చెడు మార్గాలను సొంతవారు చెప్పినా కూడా వినకూడదు. గుర్తుంచుకోండి, విధిరాతను సైతం ఎదిరించగల శక్తి అనేది మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు మంచి అనేది జరిగే తీరుతుంది. కానీ చెడ్డ పనులు చేస్తూ పోతూ ఉంటే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా ఏదో ఒక రోజు పతనం మాత్రము తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలము అనేది ఎంతో గొప్పది. అర్థమైందనుకుంటా. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి కూడా తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారము మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలము అనేది తప్పకుండా అనుభవించి తీరవలసి ఉంటుంది. మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకి చెడు. నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మర్చిపోయినా ఆ భగవంతుడు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోడు. నువ్వు చేసే పాపాలను ఆ భగవంతుడు మర్చిపోయినా కర్మ మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోదు. గుర్తుంచుకోండి, కోపంలో ఏమీ కూడా నువ్వు సాధించలేవు. అయిన వారిని కానివారుగా చేసుకోవడము తప్ప గర్వంతో కూడా ఏమీ సాధించలేవు. అందరిలో ఒంటరిగా మిగలడము తప్ప. తప్పు మనది కానప్పుడు ఎవరికి తల వంచాల్సిన పని లేదు. కానీ తప్పు మనదైతే మాత్రము క్షమాపణ చెప్పడానికి వయసుతో నిమిత్తము అనేది లేదు. అర్థమైందనుకుంటా. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మనము మౌనంగానే ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానము అనేది చెప్పి తీరవలసిందే. గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుందా అంటే అది ముమ్మాటికి మూఢనమ్మకమే. ఎవరు చేసిన కర్మ పాపం లేదా పుణ్యము అనేది వారు ఒంటరిగా సొంతంగా అనుభవించక తప్పదు. ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితమై ఉంటాయి. తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు సంక్రమిస్తుంది అనడంలో ఏ మాత్రము కూడా నిజము లేదు. అబద్ధం, ఇంకా కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారము మొదలైనవన్నీ కూడా సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. ఒక స్త్రీని వివాహం అయిన తరువాత తల్లిదండ్రులు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలి అంటుంది ఆ స్త్రీ. పిల్లలు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలంటుంది. కానీ భర్తలకు మాత్రము వీళ్ళిద్దరి తర్వాతే భార్య ఉండాలనుకుంటారు. అవునా? ఈ జీవితం దేనిపై నడుస్తుంది? ధనం పైన, వైభవం పైన, శ్వాస పైన కాదు. ఈ జీవితం విశ్వాసంపై అనేది నడుస్తూ ఉంటుంది. విశ్వాసము అంటే మనము, విశ్వాసము అంటే మన వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ విశ్వాసం పోతుందో అప్పుడు మనుషుల యొక్క మనసులు అనేవి విరిగిపోతాయి. దాని తర్వాత వారు ఏమీ కూడా చేయలేరు. అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? మూడు పనులు మీరు చేయవలసి ఉంటుంది. మొదటిది ప్రేమ. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో, మీరు ఎవరిని ప్రేమిస్తారో కారణం ఏదైనా కానీ క్షమించమని అడగడంలో ఏ మాత్రము కూడా సంకోచించకూడదు. ఇక రెండవది విశ్వాసము.
ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ కూడా చెరపకూడదు. ఇక మూడవది తోడు. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి తోడు మీతో ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారో వారి దగ్గర మీరు ఎప్పుడూ ఏది దాచిపెట్టకూడదు. ఈ 3 కార్యాలు చేయండి. అప్పుడు జీవితంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకోండి, నేను మానవ రూపంలో జన్మించాను, అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను. కానీ ఆశ్చర్యమైన విషయము ఏమిటి అంటే, ఈరోజు కూడా తనకి నేను సహాయం చేయాలి అని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు. మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను అందరికీ సహాయాన్ని చేయలేను, కానీ నేను తప్పకుండా నేర్పించగలను, జ్ఞానాన్ని ప్రదానం చేయగలను. ఎలాంటి జ్ఞానము అంటే, దాన్ని ఆధారంతో మనిషి ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చేయగలడు. అది మంచి కార్యమైతే గనుక, ఎప్పుడైతే అసురుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాధ పెట్టినప్పుడు నేను ఎవరి సహాయము కోరలేదు, నేను అక్కడే నిల్చున్నాను. అలాగే నేను తనని ఎదిరించాను. నేను ఒక చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తానని అందరూ కూడా చెబుతూ ఉంటారు. కానీ ఏంటంటే, అక్కడ నేను ఒక్కడనే ఉన్నానా? అస్సలు కాదు. నాతో పాటు చాలామంది గోకులవాసులు, అలాగే చాలామంది బరసానావాసులు కూడా ఉన్నారు. మేమందరము మా చేతుల్లో ఒక అస్త్రాన్ని తీసుకున్నాము. దాన్ని మనోబలం, అలాగే దాని తోడు నాతో పాటే ఉన్నాయి. మహాభారతంలో నేను కేవలం గురువని నేను కేవలం నేర్పించాను. లక్ష్యసారకుడు అర్జునుడు యుద్ధంలో పోరాడింది అర్జునుడే, యుద్ధంలో గెలిచింది కూడా అర్జునుడే. నేను కేవలం నేర్పించగలనంతే. చివర్లో మీరు కేవలము ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈశ్వరుడు అన్నీ చేయడు అని చెయ్యడమే మీ పని. ఈశ్వరుడు కేవలము ఆశీస్సులు మాత్రమే ఇవ్వగలడు. ఏ కార్యమైతే మీరు మనసు పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అయితే మీ లక్ష్యము మార్గం వైపు ముందుకు సాగుతూ వెళ్ళండి. చైతన్యంతో, వివేకంతో, మీ మనస్సాక్షితో పాటు మీ కలలు ఏవైనా సరే, మీ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. గుర్తుంచుకోండి, నీకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నవ్వుతూ సమాధానం చెప్పు. సమయం బాగుంటే అందరూ నీ వాళ్ళే, లేదంటే ఎవ్వరూ లేనట్టే. నీకు బరువు అనిపించినా, బాధ అనిపించినా సమయంతో పాటు ముందుకు కదలాల్సిందే. ఇక్కడ నలగవలసిందే, నడవలసిందే, నేర్చుకోవాల్సిందే. నీకు నువ్వు మాత్రమే అనే విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుంచుకొని ధైర్యంగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో అనండి, ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.